నిర్గమాకాండం 15వ అధ్యాయము ఒక స్తుతి కీర్తన. 14వ అధ్యాయంలో దేవుడు చేసిన ఒక మిరకల్, ఒక అద్భుతాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించారో స్పష్టంగా మనం ఎక్సోడస్ చాప్టర్ 14లో మనం చూస్తాం. ఒక దైవజనుడు లెక్కించన్నాడు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారనే విషయాన్ని మనం హైలైట్ చేస్తుంటాం, కానీ ఆ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సుమారుగా 36 రకాల అద్భుతాలు జరిగాయని చెప్పి ఒక దైవజనుడు లెక్కించాడు. ఆ సమయంలో దేవుడు అన్న అద్భుతాలు వారి జీవితంలో జరిగించి తన విశ్వాస్యతను, తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నారు. ఆ సమస్య నుండి వారు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు వారి జీవితంలో మేలు చేసిన తర్వాత, ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో దేవుని స్తుతించిన ప్రక్రియ మనకు కనబడుతుంది. అందులో ఈ మాట మనం చూస్తున్నాం, వేల్పులలో నీ వంటి వారు ఎవరు, పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడు, అద్భుతములు చేయువాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. హూ ఈజ్ లైక్ యూ లార్డ్, నీ వంటి వారు ఎవరు? నిజమే, దేవుని వంటి వారు ఎవరూ ఉండరు, ఆయనకి డూప్లికేట్ ఎవరు ఉండరు. దేవుడు దేవుడే, ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వము సృజించినవాడు, తన మహిమ చేత నింపగలిగినవాడు, తన చిత్తాన్ని నెరవేర్చగలిగినవాడు, తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు.